you the information. Welcome to S19 News. దొంగను And అరెస్ట్ we చేసిన appreciate the entire team రామచంద్రపురం పోలీసులు. for doing a good సంగారెడ్డి job జిల్లా within సైబరాబాద్ ఏరియా almost a short రామచంద్రపురం time. పోలీస్ We స్టేషన్ nabbed it. పరిధిలో దోపిడీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్ అడిషనల్ No, డీసీపీ intact recover సిసి ఎస్ఆర్సి పురం పోలీసులు తెలిపిన Thank you so much. వివరాలు నిందితుడు సయ్యద్ అబ్దుల్లా వయస్సు 31 సంవత్సరాలు, శాంతినగర్, సంగారెడ్డి జిల్లా. గత నెల 27 తేదీన పటాన్ చెరువులోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని సాయంత్రం పటాన్ చెరువు నుంచి ఆర్సీపురం డైమండ్ పాయింట్ కి తన తల్లితో కలిసి ఆటోలో వచ్చి తల్లిని బస్సు ఎక్కించి తిరిగి పటాన్ చెరువు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా చాలాసేపు ఆమెని గమనిస్తున్న నిందితుడు ఆమె వద్దకు వచ్చి మెడలోని బంగారు గొలుసును దూసుకెళ్లడం జరిగినది. ఆమె మెడకు తీవ్రమైన గాయం ఏర్పడింది. వెంటనే ఆర్సీపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించడంతో నిందితుడిని గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. నిందితుడి నుండి బంగారు గొలుసు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి S19 న్యూస్. అండ్ టూ వీలర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఫర్ విచ్ ఆర్సీపురం లోకల్ పిఎస్ నుండి మన ఎస్ఐ రామకృష్ణ, ఎస్హెచ్ఓ జగన్నాథ్, హెచ్సి ధర్మేంద్ర, టిసి రవీందర్, మహేష్, మధుకర్ అండ్ షకీల్, హెచ్జి సిద్ధు. సిసిఎస్ నుండి సంజీవ్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్, ఎస్ఐ శ్రీనివాస్, రవి అండ్ కార్తిక్. We appreciate the team effort together, CCS and local police. Then nab చేయడం జరిగింది. He doesn't have any crime history. This is the first time he has done the crime. ఇతను ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ ఉండే. And of late, this is the first crime that he has committed, and he is apprehended and remanded immediately.